ఎప్పుడు పక్క వాళ్ళ బలం చూసి మనం మన బలాన్ని కోల్పోతున్నాం. అసలు మనకు సక్సెస్ లేకపోవడానికి కారణమే అది. ఈ రోజుల్లో పాపపుణ్యాలు, కర్మ ఫలితాలు, మంచి చెడులను చాలా త్వరగా మర్చిపోతున్నాం. అసలు మనం ఇప్పుడు చేసే కర్మలకు రేపటి రోజున మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో అంచనా వేయలేనప్పుడు మనం చేసే పని మంచో, చెడో మనం ఎలా చెప్తాము? వాడికంటూ ఒక బలం ఉంటే నీకంటూ ఒక బలం ఉంటుందని నువ్వు మర్చిపోతున్నావు. నీ బలాన్ని నువ్వు గుర్తించి సరిగ్గా వాడుకుంటే నిన్ను దాటేవాడు ఎవడైనా ఉన్నాడేమో ఒక్కసారి ఆలోచించి చూడు. పోల్చుకోవడం వల్ల నీకు ఎంత బలం, ధైర్యం ఉన్నా నువ్వు బలహీనంగా తయారవుతావు. నువ్వు చేసేది మంచి పని అయి ఉండి నువ్వు కష్టపడి బ్రతుకుతూ ఉంటే ఒకరికి భయపడాల్సిన పని లేదు. నువ్వు వాళ్ళలాగా చెయ్యగలనా అన్న అనుమానం అసలే అవసరం లేదు. ఎందుకంటే నీ లైఫ్లో నువ్వే హీరో. నీ రాతను నువ్వే రాయాలి. నీకు సక్సెస్ త్వరగా వస్తే మంచిదే, కానీ నువ్వు కష్టపడితే సక్సెస్ వచ్చిందా లేక ఒకరి సహాయంతో వచ్చిందా అన్నది ఆలోచించుకో. నువ్వు ఎదుగుతుంటే ఈరోజు నీకు సహాయం చేసిన వారే నిన్ను మోసం చేయొచ్చు. అందుకే సొంతంగా ఎదుగు. ఎవ్వరూ మన కోసం జీవితకాలం తోడుగా ఉండరు, కానీ అవకాశాలు వచ్చినప్పుడు సహాయం తీసుకోవడంలో తప్పు లేదు. నువ్వు చేసే పనిలో ఖచ్చితత్వం, నమ్మకం, ధైర్యం, పట్టుదల అనేవి నీకు ఉంటే ఈరోజు కింద పడ్డా రేపు మళ్ళీ నడవగలనన్న నమ్మకం నీకు ఉంటుంది. నీ సమయాన్ని వృధా చేసింది చాలు. సమయం పోతే తిరిగి రాదు. జీవితంలో ఎవరిని తక్కువ అంచనా వేయకు. ఎందుకంటే రేపు వాళ్ళే నీకు సహాయపడతారేమో. చిన్నప్పటి నుండి నువ్వు ఈ స్థాయికి ఎలా చేరుకున్నావు, దానికి కర్త, కర్మ, క్రియ ఎవరో నీకు బాగా తెలుసు. నిన్ను గౌరవించే వారిని ఎప్పుడు అగౌరవపరచకు. నిన్ను అగౌరవపరిచే వారికి నీ విలువేంటో తెలిసేలా చెయ్యి. నువ్వు చేసే మంచైనా చెడైనా నీ వెంటే వస్తాయి. అవే నీకు కర్మ ఫలితాలుగా మారతాయి. ఈ రోజుల్లో విద్యార్థులైనా లేక పెద్దవారైనా తమ లక్ష్యాలను చేరుకోలేకపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. కానీ ప్రతి ఒక్కరూ చేసే తప్పులేంటో మీరే చూడండి. సరైన లక్ష్యం లేకపోవడం, లేదా అయితే అవుతుంది లేకుంటే లేదు అనుకోవడం. సరైన లక్ష్యం లేదు అంటే నీ తల్లిదండ్రుల కష్టం నీకింకా అర్థం కాలేదని అర్థం. అర్థమైన మార్పు కోసం ప్రయత్నించడం లేదు అంటే నువ్వు ఇక పనికిరావని అర్థం. అయితే అవుతుంది లేకుంటే లేదు అనుకుంటే నువ్వు సాధించినా సాధించకపోయినా నేను బ్రతకగలను అన్న ధీమా నీకుందని అర్థం. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే గెలుపు ప్రతి ఒక్కడికి అవసరమే, కానీ ఆ అవకాశాన్ని అనువుగా మార్చుకునేవాడే గొప్పవాడవుతాడు. సో మీరే ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.